సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో సంక్రాంతి సీజన్లో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మొదటి రోజు మార్నింగ్ షో నుంచే డిబేట్ టాక్ను తెచ్చుకుంది. అన్ని సెంటర్స్లలో టాక్ ఇలాగే ఉండటంతో గుంటూరు కారం సినిమా బాక్సాఫీస్ దగ్గర తేడా కొడుతుంది అనుకున్నారు. కానీ ఫ్యాన్స్లో మాత్రం మహేష్ తన మ్యాజిక్ చూపిస్తూ గుంటూరు కారం సినిమాని సేఫ్ సైడ్ తీసుకొని వస్తాడేమో అనే హోపు ఉంది. అయితే ఓపెనింగ్స్ విషయంలో మాత్రం ఊహించినట్టే ముందు నుంచి చెబుతున్నట్టుగానే గుంటూరు కారం సినిమా సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని రాబట్టింది. రాజమౌళి సినిమా కలెక్షన్ల స్థాయిలో కలెక్ట్ చేస్తామని మేకర్స్ చెప్పిన మాటను నిజం చేస్తూ గుంటూరు కారం సినిమా ఓపెనింగ్ డే సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో గుంటూరు కారం సినిమా పాన్ ఇండియా సినిమాల రికార్డులను కూడా బ్రేక్ చేసింది. గుంటూరు కారం సినిమా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో డే 1 దాదాపుగా 82 లక్షలకు రాబట్టింది. ఇది తెలుగు సినిమాకు ఆల్ టైమ్ రికార్డ్. RRR సినిమా మొదటి రోజు 75 లక్షలు రాబట్టి టాప్ ప్లేస్ తెచ్చుకుంది. గుంటూరు కారం ఇప్పుడు టాప్ ప్లేస్ చేరుకోవడంతో RRR సెకండ్ ప్లేస్ లోకి వచ్చింది. మూడో స్థానంలో 57 లక్షలు రాబట్టి ఆదిపురుష్ సినిమా ఉంది. ఈ లిస్టులో RRR, ఆదిపురుష్ సినిమాలు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ గా రిలీజ్ అయ్యాయి. కానీ గుంటూరు కారం మాత్రం కంప్లీట్ గా రీజనల్ సినిమా. రీజనల్ సినిమాతోనే మహేష్ బాబు పాన్ ఇండియా సినిమాల కన్నా ఎక్కువ కలెక్ట్ చేసి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో జెండా ఎగరేశాడు.